రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. చేర్యాల ప్రాంతం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెంటనే జై చేర్యాల, సాధిద్దాం చేర్యాల డివిజన్ ను, సాధిద్దాం చేర్యాల డివిజన్ ను. డివిజన్ సాధన కమిటీ డాక్టర్ రామగల్ల పరమేశ్వర సారథ్యంలో ఈ నెల 12 మంగళవారం రోజున విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక రెవెన్యూ డివిజన్ అనే అంశం కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ విద్యా యొక్క సమస్యలు మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో ఒక తండాలలో కూడా ఇక రెవెన్యూ డివిజన్ యొక్క అంశం అనేది ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించేలా ప్రతి విద్యార్థికి ఇక రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ 12 నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్, ప్రైవేటు అన్ని మొత్తం చేర్యాల, మద్దూరు, దూల్మిట, కుమ్రవెల్లి 4 మండలాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి, తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా బడికి పంపకుండా ఉండేందుకు చూడాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు పంపిస్తే ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యలో పనిచేస్తే ఇంటి దగ్గర కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పిల్లల యొక్క తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా గ్రహించి రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా రేపటి తరానికి వాళ్ళు నేటి బాలలే, రేపటి పౌరులు. కాబట్టి వారందరికీ కూడా రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకతను వివరిస్తే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, ప్రతి తండాల్లో కూడా అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ స్కూల్ అన్ని కూడా బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ అనే అంశం ప్రతి విద్యార్థికి, ప్రతి బడికి చేరేలా సహకరిస్తున్నటువంటి జేఏసీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీడియా వాళ్ళు కూడా ఎక్కువ దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెద్దల తమ్ముళ్ళు ఇక్కడ చాలా రోజులకు పడడం జరిగింది. మరి ఈ ప్రాంతాన్ని ఉన్నటువంటి సమస్యలు కానీ పెద్దల దృష్టికి ఇదివరకు ఎన్నో రకాలుగా తీసుకెళ్లడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను కాకుండా రెవెన్యూ డివిజన్గా చేయాలని ప్రకటించాలని పోయిన ప్రభుత్వాలు ఎలాగూ చేయలేదు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పని పూర్తిగా 100% నమ్ముతూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఎక్కడికో తీసుకుపోయి కొంతమంది జనగామలో కలపడం జరిగింది. అది కలిపి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చేస్తుండ్రు. కాబట్టి పాతది రెవెన్యూ డివిజన్ ఏ విధంగా కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీ చేయాలనే ప్రకటించాలని చెప్పని కుమ్రవెల్లి కానీ ఇక్కడ 4 మండలాలు కలుపుకొని ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి మమ్మల్ని, ఈ ప్రజల్ని, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పని ఈ సందర్భంగా కోరడం. కుమ్రవెల్లి, దూలిమిట్ట మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని గత 10 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాలను పక్కన పెట్టి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకుండా ఈ ప్రాంతాన్ని 3 ముక్కలు చేసినటువంటి దుస్థితి నెలకొంది. దాంతో చేర్యాల అస్తిత్వం పూర్తిగా కోల్పోయింది. చేర్యాల ప్రజలకు తీరనటువంటి అన్యాయం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు కావస్తా ఉంది. నాటి పిసిసి అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని గత ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని వెంటనే నెరవేర్చాలని సందర్భంగా మేము జేఏసీగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలంటే, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, ఆకాంక్ష నెరవేరాలంటే కేవలం 2025 డిసెంబర్ లోపే రెవెన్యూ డివిజన్ కనుక మనం సాధించుకుంటే 2026లో జరిగే నియోజకవర్గాల డిలిమిటేషన్ లో నియోజకవర్గాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ నాయకులు, వివిధ పార్టీల అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చిత్తశుద్ధితోటి రెవెన్యూ డివిజన్ సాధన కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలకు, ఈ ప్రాంత ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదు. ఈ లోపే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ
ఈ నెల 12వ తేదీన చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూలిమిట్ట 4 మండలాల ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో ఎందుకంటే రాబోయే తరం విద్యార్థి తరమే. ఈ విద్యార్థులకు ఈ ప్రాంత ఆవశ్యకత, ఈ ప్రాంత చరిత్రను తెలియజేయడం కోసమే ఈ రోజు విద్యా సంస్థలకు పిలుపునిస్తున్నాం. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా మేము జేఏసీ నాయకులుగా వెళ్లి మన తరగతులు బహిష్కరించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ బంద్లో భాగస్వాములై ఈ ప్రాంత గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలుగా ఉద్యమంలో ముందుండాలని సందర్భంగా జేఏసీగా పిలుపునిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడి 2 సంవత్సరాలే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని జనగామ మహాసభలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఇప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి మాట్లాడతలేరు. ఇక్కడ ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఎటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ మీద ప్రేమ లేదు. ఆయన వ్యక్తిగత పనులు తప్ప చేర్యాల ప్రాంతం కోసం పనిచేస్తలేరు. అందువలన ఇప్పటికైనా ఈ వచ్చే నెల 12వ తారీఖు నాడు విద్యా సంస్థలు అన్ని బంద్కు పిలుపునిచ్చినాం. అందరూ కూడా గ్రామాన కూడా పూర్తిగా జేఏసీకి మద్దతున్నారు. కార్మిక, కర్షక, రైతు కూలీలు, అదేవిధంగా ఆటో యూనియన్, అనేక ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా చేర్యాల కోసము, చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసము పూర్తిగా మద్దతున్నారు. అందరూ కూడా సహకరించి ఈ ప్రాంతాన్ని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చేర్యాలను గత 2010 నుంచి జనగాల కలుపుకొని అట్లా కొంత నష్టమైంది. 2016లో మన చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ఏదో ఉద్ధరిస్తామని తెలంగాణని ప్రజలందరూ సహకారంతో తెలంగాణ వచ్చినంత మాత్రాన చేర్యాలను నట్టెట్లా కలిపిండు. జనగామలో ఉన్న దాన్ని ఓటేయాలన్నట్ట జనగామలో సిద్దిపేటలో కలుపుకున్నాడు. ఎంపీ భువనగిరి ఈయనకి ఏమన్నా తలకాయ ఉన్నదా, తలకాయల చీము నెత్తురుందా? 10 ఏళ్ల నుంచి ఏం చేయలేదు. తాగితే గిగితే అన్ని ఇచ్చిండు మండలాలు. చేర్యాలను నట్టెట్లా కలిపిండు. మరి కొమరెల్లి నీళ్ళ గురించి కలుపుకున్నాడు. ఇక నేను చేస్తా అన్నాడు, నట్టెట్లా కలిపాడు చంద్రశేఖరరావు. మరి హనుమల రేవంత్ రెడ్డి కూడా ఏది జనగాంలో గెలిచిన 100 రోజులకే చేర్యాల రెవెన్యూ డివిజన్ అవుతుంది అన్నారు. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధితో చేర్యాల ప్రాంతం మీద ఒక చిత్తశుద్ధితోటి డివిజన్ చేయాలని ఇక మా ప్రాంత ప్రజలు, నాయకులు, రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మన 12వ తారీఖు నాడు మాత్రం మొత్తం కాలేజీలు బంద్ చేస్తాను. కాలేజీ నుంచి నీకు రిపోర్ట్ వస్తుంది. తక్షణమే ఈ నెల రోజులలో మాకు చేర్యాల డివిజన్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం.